డిన్నర్ కని డైనింగ్ టేబుల్పై ఫుడ్ని సెట్ చేస్తూ ఉంది 28 ఏళ్ల రమ్య. సెట్ చేయడం అయిపోయాక కాస్త నీరసంగా కుర్చీలో కూర్చొని మొబైల్ అందుకుని టైం చూసింది. ఛా, 11 అయిపోయింది. అభి ఏంటి ఇంకా రాలేదు? ఈరోజు ఫ్రైడే కదా, వీకెండ్ అని ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ ఉంటాడా? ఫోన్ చేద్దాం అంటూ అభికి కాల్ కలుపుతూ ఉండగా ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వచ్చాడనుకుంటా, తాగేసి ఉంటే నా చేతిలో చచ్చాడే అంటూ గుర్రుగా వెళ్ళి గుమ్మం తలుపు తీసింది. ఎదురుగా అభి ఆయాసపడిపోతూ వేగంగా లోపలికి వచ్చి తలుపు క్లోజ్ చేసి గట్టిగా శ్వాసను వదిలి కళ్ళు మూసుకున్నాడు. అభి మొహమంతా చెమటతో తడిసిపోయింది. చూస్తుంటే చాలా భయంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. రమ్య టెన్షన్తో, అభి ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు, ఏం జరిగింది అభి అని అడిగింది. అభి కళ్ళు తెరిచి,